పల్నాడు జిల్లా గురిజాల్లో బేయర్ కంపెనీకి చెందిన 120 పురుగుల మందుల బాక్సులను నవత ట్రాన్స్పోర్ట్ తరలిస్తుండగా గురిజాల ఏవో పట్టుకున్నారు. బత్తుల శ్రీనివాసరావు పేరుతో పెస్టిసైడ్స్ హైదరాబాద్కు తరలిస్తున్నట్లుగా ఏవో పుల్లారెడ్డి తెలిపారు. పట్టుబడిన పురుగుల మందుల విలువ దాదాపు 40 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. బత్తుల శ్రీనివాసరావు ఎవరనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఏవో తెలిపారు. నా పేరు పుల్లారెడ్డి, మండల వ్యవసాయ అధికారి, గురజాల. ఈరోజు ఉదయం మన సాధారణ తనిఖీల్లో భాగంగా మేము ట్రాన్స్పోర్ట్ కార్యాలయాన్ని ఉదయం 8 గంటలకి ఇన్స్పెక్ట్ చేశాం సార్. ఇన్స్పెక్షన్ చేస్తే మనకి అక్కడ నటీవో అనే బేయర్ క్రాప్ సైన్స్ కంపెనీకి సంబంధించిన తెగులు మందు అక్కడ ఒక 120 బాక్సులు కనపడ్డాయి. దానిలో ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి మన గురజాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు ఇన్వాయిస్ ఉంది. దాన్ని పరిశీలించి వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఎవరు అందుబాటులోకి రాలేదు. దీంతో మనం ఏంటంటే మన పై అధికారులకి సమాచారం అందించి వాటిని అమ్మకపు నిలుపుదల నోటీస్ ఇచ్చి శాంపిల్ అంటే నాణ్యత పరీక్షల కొరకు ఇవి కరెక్ట్గా ఒరిజినలా కాదా అనే దాని మీద నాణ్యత పరీక్షల కొరకు శాంపిల్ సేకరించి మన నాణ్యత పరీక్షల నిమిత్తం మన ల్యాబ్కు పంపించడం జరిగిందండి. ఆ ల్యాబ్ నుంచి పరీక్షల ఫలితాలు రాగానే తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని ఏం చేయాలో చట్ట ప్రకారం లోబడి అంటే మనకి ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ఏ విధంగా దాని రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం చర్యలు తీసుకోబడతాయండి. ఎంత ఉంటుంది సార్ కాస్ట్? దీనికి సంబంధించి మొత్తం 120 బాక్సులు అండి. మొత్తం 6 క్వింటాలు అంటే 6000 ప్యాకెట్లు వచ్చాయి. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 100 గ్రామ్స్ వెయిట్ ఉంది. దీనికి మొత్తం ధర వచ్చేసి సుమారు 141 లక్షల సుమారు విత్ జిఎస్టీ కలిపి ధర వచ్చిందండి. ఆ ధరని మెన్షన్ చేస్తూ మనకి పై అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం